ఇప్పుడు అపవాది క్రియలను దేవుడు ఎలా లయపరిచాడు, సాతాను యొక్క కోరల్ని ఎలా తీసివేశాడు అంటే, సాతానుగాడు మొదటి నుండి ఏం చేశాడో వాటన్నింటినీ దేవుడు జయించడం ప్రారంభించాడు. ఆమేన్. మొదట మనిషిని ఏం చేశాడు, పాపంలోనికి తీసుకొచ్చాడు సాతానుగాడు. దేవుడు ఏం చేశాడు, పాపంలో నుండి మనిషిని విడిపించాడు. సాతానుగాడు మనిషిని శాపంలోనికి తీసుకెళ్ళాడు. పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, శాపంలో నుండి మనిషిని విడిపించడానికి తానే శాపమై మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి అందరినీ దేవుడు పరిశుద్ధులుగా చేయాలనుకుంటే, సాతాను అందరినీ పాపులుగా చేసి నిలబెట్టినప్పుడు, ఈ పాపులందరి పక్షంగా ఆయన విధేయత వలన, హల్లెలూయా, ఆయన విధేయత వలన మనమందరం పరిశుద్ధులమైపోయాము. హల్లెలూయా. మనమందరము నీతిమంతులు. వి ఆర్ ద రైచియస్ పీపుల్. హౌ కెన్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమైందంటే, ద ఒబే ఆఫ్ జీసస్ క్రైస్ట్.